शुभोदय बच्चे। आज 7वीं कक्षा में 7 पार्ट चारमीनार के बारे में जानेंगे। ఈరోజు మనం 7th క్లాస్లో 7th లెసన్ అయినటువంటి చార్మినార్ గురించి తెలుసుకుందాం। यह चित्र देखो, ये चित्र में प्रश्न का सावधान से समाधान शुरू किया। प्रश्न, वह कौन कौन से चित्र है? यह ताजमहल और यस बिरला मंदिर, ठीक है ना? नहीं, ये ताजमहल और चारमीनार है। यह सफेद रंग में क्यों दिखाई देता है? ఇక్కడ కనిపించే దృశ్యాలు ఏమిటి? ఒకటి చార్మినార్, రెండు తాజ్మహల్। ఇది సెకండ్ క్వశ్చన్ है, सफेद रंग में क्यों दिखाई देता है? ये व्हाइट रंग లోనే ఎందుకు కనిపిస్తున్నాయి? यह सफेद रंग में दिखाई देता है क्योंकि संगमरमर के पत्थरों से इसका निर्माण किया गया है। यह चारमीनारों वाली है हैदराबाद में, यह भव्य इमारत है चारमीनार। ఇవి పాలరాతి కట్టడాలు, అందుకని వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి అన్నమాట। इसकी सुंदरता के बारे में दो वाक्य बोलो। इसकी सुंदरता अनुपम है। वास्तुकला के आधार पर आज से 400 वर्ष पूर्व इसका निर्माण किया गया है। इसका भव्यता और सुंदरता अनुपम है। चारमीनार और ताजमहल क्या चारमीनार గురించి తెలుసుకుందాం। सुल्तान कुली कुतुब शाह ने हैदराबाद नगर की नींव डाली। कुली कुतुब शाह हैदराबाद ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారన్నమాట। उसने इस नगर को सुंदर बनाने की बड़ी कोशिश की। ఈ నగరాన్ని అందంగా చూపించడం కోసం ఎంతో ప్రయత్నం చేశారన్నమాట। इसलिए गोलकोंडा को अपनी రాజధాని बनाई। దానికోసం గోల్కొండని దాని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట। చార్మినార్ దరుషికా చేసి ఇమారతों का निर्माण करवाया। చార్మినార్ లాంటి ఎత్తైన ఎన్నో కట్టడాల్ని హైదరాబాద్లో ఈ कुली कुतुब शाह నిర్మించడం అనేది జరిగింది। इसलिए गोलकोंडा की अपनी राजधानी बनाई। अपनी प्रेयसी बागमती के नाम पर इस नगर का नाम भाग्यनगर रखा। कुली कुतुब शाह యొక్క ప్రేయసి బాగుమతి ఆమె పేరుని తీసుకొని ఈ హైదరాబాద్కి భాగ్యనగరం అనే పేరు పెట్టడం జరిగిందనమాట। इन्हीं कारणों से हैदराबाद नगर कुली कुतुब शाह के सपनों का नगर कहा गया है। దీని గురించి హైదరాబాదు కులీ కుతుబ్ షా యొక్క కలల రాజ్యంగా చెప్పడం జరిగింది। ఇక్కడ హైదరాబాదు నడి మధ్యలో చార్మినార్ అనేది ఉంటుంది। మీ చార్మినార్ అందరూ చూసే ఉంటారు కదా, ప్రతి మూవీలో లేదా మనం ఏదన్నా చూస్తుంటే హైదరాబాద్ అనే సిటీ మనం చూపించాలి అంటే సింబాలిక్గా ఫస్ట్ చార్మినార్నే చూపిస్తారు మనకి। వెంటనే ఐడియా వచ్చేస్తున్నాం ఇది హైదరాబాద్, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో చార్మినార్ లాంటి కట్టడం ఇంకెక్కడా లేదు, కేవలం హైదరాబాద్లో ఉందన్నమాట। అది హైదరాబాద్ నగర్కి బీచ్ అంటే మొత్తం నగర మధ్య నడిబొడ్డులో ఉందన్నమాట చార్మినార్ హైదరాబాద్కి। ఇసే కులీ కుతుబ్ షానే बनवाया। దీనిని కులీ కుతుబ్ షా నిర్మించారన్నమాట। चारमीनार 400 साल के पहले इसका निर्माण हुआ। 400 సంవత్సరాల క్రితమే ఈ చార్మినార్ కట్టబడింది అన్నమాట। ये अपनी भव्यता के लिए विश्व भर में विख्यात है। దాని చెక్కుడు, ఈ చార్మినార్ మీద ఉన్నటువంటి చెక్కుడు గురించి దాని యొక్క అందమైన భవ్యత, దాని యొక్క అందమైన రూపాన్ని చూపించడం కోసం ఇది ప్రపంచంలోనే విశ్వవిఖ్యాతి చెందిందన్నమాట। चारों ओर चारमीनार है। चारों मीनारों के अंदर ऊपर पहुंचने के लिए सीढ़ियां हैं। 4 పక్కల 4 పొడవైన పెద్ద స్తంభాలు ఉంటాయి। వాటి మీదకి ఒకవేళ చార్మినార్ ఎక్కాలి అనుకుంటే ఈ స్తంభాల్లోంచి స్టెప్స్ ఉంటాయన్నమాట। मीनारों के अंदर ऊपर पहुंचने के लिए सीढ़ियां मीन्स स्टेप्स। ఈ ఈ మినార్ లోపల నుంచి చార్మినార్ ఎక్కేందుకు స్టెప్స్ ఉంటాయన్నమాట.
आसमान से ऊपर जाकर देखने से बहुत दूर तक फैले हैदराबाद महानगर का सुंदर दृश्य दिखाया देता है। ఈ స్టెప్స్ నుంచి చార్మినార్ ఎక్కితే కనుక ఆ పై ప్లేస్ చార్మినార్ దగ్గర నుంచి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది అంట. ఓకేనా? లెసన్ చూడండి ఈసారి. एक शहर किया आबाद అంటే ఒక నగరం ఏర్పాటు చేసుకుంది. ఎలాగా? జో కహలాయా హైదరాబాద్, దానికి నివాసం ఏర్పరచుకుంది. అదే హైదరాబాద్, మనందరం చెప్పుకునే హైదరాబాద్. కులీ కే సపనోం కా నగర్ సుందర్ యహకి హైదరాబాద్. కులీ కుతుబ్ షా యొక్క కళల యొక్క సాకారమే ఈ నగరం. సుందర్ యహకి హైదరాబాద్. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి వీధి మార్గము చాలా అందంగా రూపుదిద్దుకున్నాయంట. ఆస్మాన్కే చూతే మినారే, ఆకాశాన్ని అంటేటటువంటి స్తంభాలు. మిట్టికి మజబూత్ దివారే, మట్టితో కట్టినటువంటి చాలా స్ట్రాంగ్ అయిన గోడలు. ఇస్కి నకాషి బేన్సార్, అసలు దాని యొక్క చెక్కుడు గురించి చెప్పాలంటే చాలా అద్భుతం అన్నమాట. ఇస్కి ఉమ్మర 400 సంవత్సరాలు. ఈ చార్మినార్ యొక్క వయస్సు 400 సంవత్సరాలు. జిస్నే చార్మినార్ బన్వాయా, దీన్నే చార్మినార్ అని చెప్పుకుంటాము. జిస్నే చార్మినార్ బన్వాయా మానవతా కా పాఠ్ పడాయా. ఈ చార్మినార్ని ఎవరైతే నిర్మించారో అతను మానవత యొక్క పాఠాన్ని కూడా చూపించాడు ఆ కట్టడంలో. ఎలా అంటే ఇస్కే మినార్ 4 హై, బాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి. ఆ 4 స్తంభాలు ఎవరంట? హిందూ ముస్లిం సిక్ ఇసాయి. అంటే చార్మినార్ 4 పోల్స్ మీద ఉంటుంది. 4 స్తంభాలు కనబడుతూ ఉంటాయి మనకి చార్మినార్లో. చూడండి ఇక్కడ కట్టడం. ఈ 4 స్తంభాలు మన హిందువులకి ప్రతీకమైన హిందూ ముస్లిం సిక్ ఇసాయి. హిందువులు, ముస్లిమ్స్, సిక్కు ఇసాయి అంటే క్రిస్టియన్స్, వాళ్ళ యొక్క ప్రతిబింబమే ఈ చార్మినార్ అంట. మానవత యొక్క పాఠాన్ని నేర్పించాడంటే ఇది మనందరికీ. ఓకేనా? చార్మినార్ని కౌన్ బనాయా? కులీ కుతుబ్ షా ने बनाया. चारमीनार कहाँ है? हैदराबाद में. ఓకే బచ్చే, మీకు నిన్న చుట్టి పత్ర నేర్చుకున్నాను కదా. చుట్టి పత్రలో ఎన్ని వచ్చినాయి మనకి? చుట్టి పత్ర మొత్తం 4 days వీక్ కోసం చుట్టి పత్ర అనేది నిన్న స్టార్టింగ్ నేర్చుకున్నాం. మీకు ఇక్కడ నుంచి పత్రలేఖన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక మీరు ఎక్స్కర్షన్ విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ చూడవలసిన ప్లేస్లు, లేదంటే ఒక పండగ త్యోహార్కే చుట్టి పత్రం. పండగ మనం ఇప్పుడు దీపావళి ఉంది లేదా సంక్రాంతి, దాన్ని ఎలా జరుపుకుంటాం దాని గురించి చుట్టి పత్ర ఇస్తారు. మీకు సపోజ్ ఇప్పుడు చార్మినార్ హైదరాబాద్ వెళ్ళినట్టయితే మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, చార్మినార్ చూసే ఉంటారు కదా. కాబట్టి హైదరాబాద్లో చార్మినార్ ఒక్కటే కాకుండా చాలా ప్లేస్లు ఉన్నాయి అక్కడ చూడదగ్గ ప్లేస్లు. బిర్లా మందిర్, సాలార్జీ మ్యూజియం, ఇంకా చాలా. వాటిలో మీరు చూసి మీకు నచ్చినటువంటి ప్లేస్ని మీరు మీ ఫ్రెండ్కి ఒక లెటర్ ద్వారా సందేశాన్ని పంపించడానికి. చూడండి, చార్మినార్ కా వర్ణన करते हुए मित्र को पत्र लिखो. చార్మినార్ గురించి మీ ఫ్రెండ్కి అక్కడ మీకు నచ్చిన ప్లేస్లు, మీరు అక్కడ ఏమేమి చూసారు అనేది ఒక చుట్టి పత్ర ద్వారా తెలియచేయడం. నేను చెప్పుకున్నాను కదా, లెటర్లో మెయిన్ ఇంపార్టెంట్ దినాంక్, డేట్ ప్లస్ విలేజ్. మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు? ఒకవేళ హైదరాబాద్లో నుండి రాస్తే అక్కడ రాయాలి. మీరు చూసి వచ్చేసిన తర్వాత మీ విలేజ్లో నుండి రాస్తే మీ ఊరు పేరు రాయాలి. ఇక్కడ కామా ఫుల్ స్టాప్, ఈ కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్, ప్రియ మిత్ర రాజేష్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే వాళ్ళ పేరు ఇక్కడ ఇంటిమేట్ చేయండి. సప్రేమ్ నమస్కార్, మే యహా కుశల్ హూ. అందరికీ నమస్కారం. సప్రేమ్ అంటే మీ ఫ్రెండ్కి అనమాట. మే యహా కుశల్ హూ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. समझता हूँ कि आप सब वहाँ कुशल पूर्वक है. నేను అనుకుంటున్నాను ఎలాగా అక్కడ కూడా అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మే అచ్చి తరహ పడ్ రహా హూ, నేను చాలా బాగా చదువుకున్నాను. పరీక్షాయే అచ్చి తరహ లిఖ్ చుకా హూ, నేను ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాశాను. పిछले
छात्रों से मिलकर हैदराबाद देखने गया। पिछले हफ्ते లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ మా క్లాస్ మొత్తం స్టూడెంట్స్ అందరితో కలిపి విహారయాత్రకు వెళ్ళాం. ఎక్కడికి? హైదరాబాద్ నే देखने गया. హైదరాబాద్ చూడడం కోసం వెళ్ళాం. సచ్ముచ్ హైదరాబాద్ ఏక్ సుందర్ నగర్ హై. నిజంగా హైదరాబాద్ అందరూ చూడచక్కని ప్లేస్ అని చెప్పి చెప్తున్నాడు. హైదరాబాద్ నగర్ కే బీచ్ చార్మినార్ హై. హైదరాబాద్ నడి మధ్యలో చార్మినార్ అనేది ఉంటది అని చెప్పి. ఇసే కులీ కుతుబ్ షా ఇందాక లెటర్ అక్కడ వరకు ఆగిపోయింది కదమ్మా. देखने लायक प्लेस है. देखने लायक है అంటే హైదరాబాద్ చూడచక్కని ప్లేస్. ఇసే కులీ కుతుబ్ షా ने बनवाया. దీనిని కులీ కుతుబ్ షా నిర్మించాడు. 400 साल के पहले इसका निर्माण हुआ है. 400 సంవత్సరాల పూర్వమే ఈ చార్మినార్ అనేది కట్టబడింది. यह अपनी भव्यता के लिए विश्व भर में विख्यात है. దాని యొక్క కట్టడంలో ఉండేటటువంటి అందమైన రూపురేఖలను బట్టి అది విశ్వంలోనే అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు సంపాదించుకుంది. చార్మినార్ पर अंकित नक्काशी का काम अनुपम है. చార్మినార్ మినార్ మీద ఉండేటటువంటి చెక్కుడు డిజైన్ చాలా అందంగా అనుపం అంటే వర్ణించడానికి సరిపోదు, మనం చూస్తేనే తెలుస్తుంది దాని అందం. हो सके तो तुम भी एक बार जाकर देखो. నువ్వు కూడా నేను దాన్ని వర్ణించడానికి సరిపోను, అంత అందంగా ఉంది ఆ చార్మినార్ మీద ఉండేటటువంటి నకాషీ వర్క్ అనమాట, పని, చేతి పని. తుమ్మి ఏక్ బార్ జాకర్ దేకో. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. మాతా పితకు మేర ప్రణాం కన్నా. మీ యొక్క తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలు తెలియజేయి. లాస్ట్ ఈ లైన్ నెక్స్ట్ దీని తర్వాత నేను ఇక్కడ స్పేస్ లేక కొంచెం పైకి రాశాను. మీరు లెటర్ నోట్ చేసుకునేటప్పుడు కన్నా తర్వాత దీని కింద లైన్లో తుమ్హారా ప్రియమిత్రు ఎవరు రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు ఇక్కడ రాయాలి. లెటర్ ఎవరు రాశారో వాళ్ళు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి పతా. మనం రాజేష్ రాసాం కదా చుట్టి పత్ర, పతా కూడా అడ్రస్ కూడా ఇక్కడ పతా అడ్రస్ ఎవరికి రాయాలి? మీరు ఏ ఫ్రెండ్కి అయితే ఈ లెటర్ రాస్తున్నారో చుట్టి పత్ర ఆ ఫ్రెండ్ యొక్క పేరు, వాళ్ళ విలేజ్, నెక్స్ట్ ఇంకా ఏమైనా పిన్ కోడ్ ఏముంటాయి మనం లెటర్ పోస్ట్ చేయాలంటే ఏమేమి ఉంటాయి? వాళ్ళ యొక్క వీధి, డోర్ నెంబర్, అడ్రస్, ఇవి అడ్రస్ అంటే అవి చూడండి. ఇక్కడ మీకు యారో మార్క్ కిందకు ఉంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. యారో మార్క్ కింద పెట్టి బాక్సింగ్ రెండు లెటర్ కంప్లీట్ అయిన తర్వాత లైన్లో కింద అది రైట్, ఇది లెఫ్ట్, రైట్ చేయాలి. ఓకేనా? ఇది చుట్టి పత్ర. చూడండి ఇలా ఉంటుంది లెటర్ మొత్తం. రెండు చుట్టి పత్ర ఏమో హైదరాబాద్ గురించే, ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో ఇచ్చారు. ఓకే, కనిపిస్తుంది కదా మీకు చుట్టి పత్ర? కింద చూసేనా బాక్స్లు అవి ఏ ప్లేస్లో ఉన్నాయి, ఇది కూడా మీరు అదే ప్లేస్లో రైట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్.